బుట్టలో బిగ్ న్యూస్ చూస్తున్నాం. రోడ్లపై రైతుల ధర్నా చేస్తూ ఉంటే ఢిల్లీలో టీఆర్ఎస్కి సంబంధించి పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తినటువంటి సమస్యకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. అసలు ధాన్యం విషయంలో టీఆర్ఎస్ చెప్తా ఉన్న వైఖరిని ఎండగట్టినటువంటి పరిస్థితి. సభలోనే ఆయన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అడిగినటువంటి ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానాలను ఆధారాలతో సహా పీయూష్ గోయల్ చెప్పినటువంటి పరిస్థితి. చెప్పడంతో అక్కడి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు బయటికి వెళ్ళిపోయి నిరసన వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే నిజాలను దాచి ఇక్కడ ఈరోజు రైతులను మోసం చేస్తూ ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ధాన్యానికి సంబంధించినటువంటి విషయంలో రైతులను నట్టేట ముంచుతూ పూటకొక మాట పూటకొక వేషం వేస్తూ తెలంగాణ రైతాంగాన్ని టీఆర్ఎస్ ఏ రకంగా మోసం చేస్తూ ఉంది అనేటువంటిది లెక్కలతో సహా పీయూష్ గోయల్ స్పష్టంగా పార్లమెంట్లో తను వివరాలు చెప్పినటువంటి పరిస్థితి, ఆధారాలతో సహా. అసలు ఎఫ్సిఐతో ఏ ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా ఆధారాలతో సహా పూర్తిగా బయటపెట్టినటువంటి పరిస్థితి. నిజంగా కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్సిఐతో ఒప్పందం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతా ఉంది రాష్ట్రానికి, కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్దలు రైతులకు ఏం వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం పైన మాట్లాడదాం. రైతులకు సంబంధించిన ఇక్కడనేమో రైతుల కోసం రోడ్లపైన ధర్నా చేస్తామని వాళ్ళే అంటారు. పార్లమెంట్లో మాత్రం చేస్తున్నటువంటి డ్రామాకి సంబంధించి కూడా ఈ అంశం పైన చాలా స్పష్టతనిచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు మంత్రి పీయూష్ గోయల్ ఆధారాలతో సహా. ఆ సంబంధించినటువంటి డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ వెల్కమ్ అండి. పీయూష్ గోయల్ ఏం మాట్లాడారో బయట చూద్దాం, బయట తర్వాత డిబేట్ స్టార్ట్ చేద్దాం. In the KMS 2021, which procurement is under reference, in the Kharif season, they had estimated that they will give us 50 lakh tons. What they were finally able to give was only 32.66 lakh tons. Then in the Rabi season, they had estimated 55 lakh tons. So, finally, they are saying that they have procured rice, they have procured paddy to make 61.87 lakh tons. We have on our part agreed that we will procure the rice which they, and the material that they provide us up to 94.53 lakh tons, which they are claiming that they have procured. But even today, as we speak, 29 lakh tons is pending. They have not yet been able to give the agreed quantity. In the KMS 2021, which procurement is under reference, in the చూసాం స్పష్టంగా సభలోనే సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. మొదటగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పారు, ఆధారాలతో సహా లెక్కలతో సహా. ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో, బియ్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన చాలా, అంటే ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, ఏ సంవత్సరం ఎంత కొనుగోలు చేసింది, ఎంత పెంచుకుంటూ పోయింది అనేటువంటి లెక్కలతో సహా ఈరోజు చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఈరోజు పూటకొక మాట పూటకొక వేషం వేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రైతుల పేరిట జరుగుతున్నటువంటి డ్రామాకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మధుగారు, జరిగిన తప్పును సవరించడానికై ఒక అబద్ధానికి సమర్థించుకోవడంలో ఇంకా 99 అబద్ధాలు, 99 తప్పులు చేసినట్టుగా ఉన్నది కేసీఆర్ గారి యొక్క వ్యవహారం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకున్నటువంటి అపారమైన నాలెడ్జ్ అని చెప్పుకుంటారు వారు. వాళ్ళ నాయకులు చెప్తారు చాలా నాలెడ్జ్, 80,000 పుస్తకాలు చదివినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఒక రాష్ట్రం ఉన్నదే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. యొక్క రాష్ట్రానికి వ్యవసాయం మీద ఉండాల్సినటువంటి విధానం ఏమైనా ప్రిపేర్ చేసినారా? అనాలోచితంగా ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్ట్ కట్టేసి 1 కోటి ఎకరాలకు నేను వరి పండించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినా అని చెప్పినటువంటి వ్యక్తి
ఇవాళ దానికి మార్కెటింగ్ ఏంటి, కన్జంప్షన్ ఏంటి, కేంద్రానికి ఎంత పోవాలా, ఇతర రాష్ట్రాలకి ఏముంటది, లేదా ఒకటే వరి కాకుండా ఇంకేమైనా పండించే అవకాశం ఉన్నదా, అంతకన్నా ఎక్కువ మరి రాబడి వచ్చేటువంటి ఒక ఆర్థికంగా మరి మెరుగుపడే పరిస్థితి ఏమైనా ఉందా ఆలోచించని కారణంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతులు అలవాటైన ప్రకారంగా మొత్తంగా కూడా ఈ యొక్క వరి సాగు చేసేటువంటి పరిస్థితి. అయినా లాస్ట్ ఇయర్ వరకు అంతకు ముందు 3-4 సంవత్సరాల నుంచి కేంద్రం చెప్తూనే వస్తున్నది కన్జంప్షన్ మేరకు ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉంటది కాబట్టి ఎఫ్సిఐ రాబోయే కాలంలో ఏ కోసాలకు కూడా రైస్ ఎక్కువ కొనదు, కొన్నా పార్బాయిల్ రైస్ కొనదు, రైస్ మాత్రమే కొంటని చెప్పి దానికి ఒప్పుకొని సంతకాలు చేసినారు ఎఫ్సిఐతో జరిగినటువంటి అగ్రిమెంట్ లో. దాని తర్వాత మళ్ళీ ఈ సేమ్ పార్బాయిల్ తీసుకొని బలవంతం చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం ఏమైంది? నిన్న రాజ్యసభలో అన్ని లోక్సభలో అపహాస్యం పాలైనారు. కేకే గారు, సురేష్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఖరాఖండితంగా చాలా కేటగిరికల్ గా ఆన్ రికార్డ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా మరి పీయూష్ గోయల్ గారు జవాబు చెప్పడం జరిగింది. 5 సార్లు, ఒక్కసారి 2 సార్లు గతంలో గత సంవత్సరం 5 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు, ఎక్కువ కావాలా ఇంకా ఎక్కువ తీసుకోండి అని చెప్పి దానికే ఫిలప్ చేసి పంపినటువంటి పరిస్థితి లేనప్పుడు ఇవాళ ఆ బాధ్యతను తప్పించుకొని రాష్ట్రమంతా కూడా రైతులు రోడ్ల మీద ఇప్పటికీ మరి తమ యొక్క పంటను ధాన్యం మొత్తం రోడ్ల మీద ఎండవేస్తుంటే, ఆరబోతుంటే కనీసం వాటిని అడ్రస్ చేసే పరిస్థితి లేకుండా ఢిల్లీ పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీల్ని మంత్రుల్ని తీసుకెళ్లి అనవసరంగా రాద్దంతం చేయడం ఏంటి? ఏమైనా అర్థం ఉందా అందులో? ఇక్కడ టూర్ చేసి ఆయా జిల్లాల మంత్రులు, ఆయా ఎమ్మెల్యేలు అందరూ కూడా రైతుల్ని మరి ధైర్యం చెప్పి మేము కొంటున్నాం, మీరు మంచి ఆరబోయండి, తేమ శాతం తగ్గినట్టు చూడండి, మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పేసి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ చెప్పుకోవాలి కదా, చేసుకోవాలి కదా. 6,500 చిలుకు పై చిలుకు ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రాలు లిటరల్ గా కెన్ దే షో మీ అందులో ఎన్ని కొనుగోలు కేంద్రాలు పనిచేస్తా ఉన్నాయి? వాళ్ళు ఇంతవరకు ప్రొక్యూర్ చేసింది ఎంత? మిల్లింగ్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతున్నది? ఇవన్నీ చేయకుండా లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉంది, దాన్ని సప్లై చేయకుండా ఈ సంవత్సరం పక్కన పెట్టేసి వచ్చే సంవత్సరం నుంచి యాసంగి గురించి మాట్లాడడం ఎంత అర్థం కాదు? ఏమైనా అర్థం ఉందా? ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో రైతులు, డబ్బులు లేక, మిల్లింగ్ లేక, కూలీల డబ్బులు లేక, రాబోయే పంటకు డబ్బులు లేక ఈ యొక్క రాష్ట్రంలో రైతులు ధాన్యం మీద పడుకొని చనిపోతుంటే ఇంతకన్నా అభాగ్యం, దౌర్భాగ్యం ఇంకేం లేదు రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా ఇమ్మీడియట్ గా మరి క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి వాస్తవ పరిస్థితులన్నీ కూడాను మరి రివ్యూ చేసి ఈ రాష్ట్రంలో అనవసరమైన పొలిటికల్ మీటింగ్లు, అనవసరమైన ఆరోపణలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఈ యొక్క రైతుల్ని ఆదుకోవడానికి బయలుదేరండి. ఆ పనే మా అధ్యక్షులు బండి సంజయ్ గారు చేయబోతే రాష్ట్రం చేసినారు. రోడ్ల మీద రైతులు మరి బాధపడతా ఉంటే వాళ్ళను సంఘీభావం తెలిపి మద్దతు పలకడానికి, వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి పోయితే వాళ్ళ గుండాల చేత దాడులు చేపిస్తారా? ఇదా వారి యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత? ఎంత నిర్లక్ష్యం! కేంద్రంలో ఏం జవాబు చెప్తారు ముఖ్యమంత్రి గారు? మీ దగ్గర జవాబు ఉందా ఇవాళ? మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? నేను మహబూబ్నగర్ జిల్లా పోయి మీరు ఆహార పంటలు పండండి, కమర్షియల్ క్రాప్ పండండి, విత్తనాలు వేరుశెనగ కానీ పప్పు తెలుసు కానీ పండండి. అక్కడనేమో కొనుమని ఫోన్ చేస్తావు, మేము పంట పండిస్తాం, బరాబర్ మేము పండించని ఉంటాం, కొనుక్కుంటే ఏం చేస్తావు? ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి మాట్లాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడినారు? గంట సేపు వాగి ఆ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఏమున్నది? బిగ్ జీరో అక్కడ అని చెప్పింది. వాస్తవాలు చదువుకున్నటువంటి ఒక సమాజం అర్థం చేసుకుంటా ఉన్నది, రైతులు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. చీట్ చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు. బాధ్యతను విస్మరించి రోడ్ల మీద ఉన్న రైతులు ఆదుకోకుండా ఢిల్లీ పోయి డ్రామా చేస్తున్న విషయం ఇవాళ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మేము ఇప్పటికని చెప్తున్నాం, పీయూష్ గోయల్ గారు చెప్పినట్టుగా దేశానికి అవసరమైన ఆహార భద్రత ఇవ్వడానికి సిద్ధంగా చేస్తుందో దట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. దానికి అవసరమైన మేరకు తీసుకుంటుంది ఎఫ్సిఐ. కానీ కొనుక్కొని సముద్రంలో పారబోయడానికి కాదు. ఎవరు తినటువంటి బియ్యము మీరు తయారు చేసి పంపుతా అంటే మీ ఇంట్లో మీ స్టాఫ్ తింటారా, మీరు తింటారా ఉప్పుడు బియ్యం? అటువంటిప్పుడు కేరళ, చెన్నైలో, తమిళనాడు కూడా అక్కడ వాళ్ళే పండించుకుంటా ఉన్నారు. అక్కడ రిక్వైర్మెంట్ కన్జంప్షన్ తగ్గిపోయింది.
ఆ రైస్ కొని మేమేం చేయాలని చెప్పి చాలా స్పష్టంగా పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. ఇంకను కూడా మీరు కన్విన్స్ కాకుంటే, ఇంకను కూడా మీరు అర్థం చేసుకోకుండా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి రాజకీయాలు వేరే పార్టీ వాళ్ళను ఉసుకెళ్ళి మీరు మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తే మీతో పాటు ఇప్పటికే పోయిన మిగతా ప్రతిపక్ష పార్టీలను కూడా మళ్ళీ వాళ్ళని కూడా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, సార్ నిజంగా కూడా అదే ఏదో ఒప్పందం చేసుకుంది ఒకటి, ఇస్తానని చెప్పినటువంటి రైస్ ఒకటి ఈరోజు ఇవ్వనటువంటి అద్దంకి దయాకర్ గారు మీరేం చెప్తారంటే 2020-21 సీజన్కి సంబంధించినటువంటి ఇంకా రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపాల్సినటువంటి రైసు 29 లక్షల టన్నుల బియ్యం రావాలి అనేటువంటిది సభలో స్పష్టంగా చెప్పారు పీయూష్ గోయల్ గారు. వాటిని ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఈ వానాకాలం మొదలుపెట్టి యాసంగికి సంబంధించినటువంటి విషయంలో మీరు ధర్నా అని చేస్తూ ఉన్నటువంటి విషయం పైన ఎంతవరకు సబబు అనేటువంటి విషయం పైన ఈరోజు నిజంగా అద్దంకి దయాకర్ గారు మనం జిల్లాలలో ఎక్కడికి పర్యటించినా కూడా రోడ్లపైన ఈరోజు ఒడ్లు ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మొలకలెత్తాయి, కొద్దిమంది అదే ఒడ్ల కుప్పలపైన ప్రాణాలు కూడా విడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాజకీయం వెనుక ఏముంది అనుకోవాలి? ఎందుకు రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడానికి సిద్ధమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవాలి? ఎందుకంటే ఢిల్లీలో సరైనటువంటి స్పష్టతతో కూడా వీళ్ళు ధర్నా చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఏం చెప్తారు దయాకర్ గారు? ముందుగానైతే రోషే గారి హఠాన్ మరణం విచారకరం. సరే, ఈ సందర్భంగా ఇవి చర్చించాల్సిన అవసరం ఉన్నా కొంత నేను కొన్ని విషయాలు చెప్పి నేను నిష్క్రమిస్తాను. ఎందుకంటే ఈ మిగతా మీడియా మిత్రులంతా కూడా దాని మీద ఫోన్ అడుగుతున్నారు కాబట్టి అయితే ఏంటంటే డెఫినెట్ గా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుతున్నది. బీజేపీ అంటున్నందుకో, కేంద్ర ప్రభుత్వం అంటున్నందుకో కాదు. యాసంగి గురించి మాట్లాడుతూ తన ఏమంటారు బేలతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటున్నది. మనం మాట్లాడుతున్నది వర్షాకాలం పంట కొరకు. సో వర్షాకాలం పంట మీద చర్చ పెడితే యాసంగి పంట కొంటరా కొనరాకనని చెప్పే ఒక దీనమైన స్థితిలో ఈ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితులు దిగజారిపోయినాయి, వాళ్ళ యొక్క నైతిక స్థితులు కూడా దిగజారిపోయినాయి. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అనడం కంటే కూడా ఈ రైతులను ఆదుకోవడం ఎట్లా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మీరే అన్న రోడ్ల మీద ఒడ్లు ఈ రోజు ఉన్నాయి. ఇంకా 22 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అమ్ముడు పోయినాయి. ఇంకా చాలా దాదాపు 60-70 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా బజార్లో పడి ఉన్నాయి. సో వాటి గురించి ఏమైనా సోయి ఉండి ఇప్పుడు వాళ్ళ ఎంపీలతో మీటింగ్ పెట్టుకొని పార్లమెంట్లో ఏ విధంగా స్ట్రాటజీ వర్కౌట్ చేసి విపక్షాలను లేదంటే అధికార పక్షాన్ని, కేంద్రంలో ఉన్న అధికార పక్షాన్ని డిమోరల్ చేయాలనే ఆలోచన ఉన్నది తప్పితే ఇక్కడ ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేసి వడ్లనిట్లా కొనాలి, దీన్ని ఎట్లా తొందరగా ఫాస్టర్ వేలో మనం క్లియర్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇంతవరకు కాంటాలు లేవు, ఇంతవరకు ఐకేపీ సెంటర్లు పూర్తి స్థాయిలో ఉన్నాయి లేవు, మిల్లర్స్ యొక్క సమస్య ఉంది, ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఉంది. ఇవేవి చర్చకు రాకుండా ఇలా ప్రభుత్వాలుగా తలపడుతున్నట్టుగా కనపడుతున్న ఈ తీరు ఏదైతే ఉందో దీన్ని మనం హర్షించలేము. కాబట్టి ఈ రోజు రైతుకు దన్నుగా లేకపోవడం వెనుక కారణం ఏంటంటే ముందస్తు ఒక ఆలోచన లేకపోవడం. అంతసేపు ఏమో హైదరాబాద్ ఎన్నికల్లో యంత్రాంగం అంతా తిరిగింది. అటు తర్వాత ఒకటేసారి పంట వచ్చిందని గమనించే వరకే ఏం చేయాలనో పాలుపోక ఈరోజు నిందలు వాళ్ళ మీద వీళ్ళ మీద, నీళ్లు తెచ్చినామంటారు, రైతు బంధు అంటారు, ఫ్రీ కరెంట్ అంటారు, రైతు పక్షపాతి అంటారు, అన్ని అంటారు, ఒడ్లు కొనరు. కాబట్టి ఒడ్లు కొనకపోవడం అనేది వాళ్ళ బేలతనానికి, వాళ్ళ నైతిక పతనానికి ఇది ఒక సూచి. రైతు ఆగ్రహావేశాలతో ఉన్నాడు. నేనేమంటుంటే కేంద్రం కూడా ఇప్పుడు ఈయనను బదనాం చేయడం వలనో, ఈయన చేతగానే ఆయన అని చెప్పడం వలనో రైతులకు వచ్చే మేలు లేదు. కాబట్టి ఏమైనా గ్రాంట్ చేయగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 10,000 కోట్ల పైచీలకు ఏ గ్యారంటీస్తో ఇవ్వగలుగుతారో అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రొక్యూర్మెంట్ తర్వాత చూసుకున్నాం, ఎంత మేరకు ప్రొక్యూర్ చేస్తారు, ఎఫ్సీలలో ప్రొక్యూర్ చేస్తారా, ప్రైవేట్ గిడ్డంగులలో మనం నిర్వహించుకోవచ్చా, ఇదంతా చర్చ తర్వాత. కానీ రైతు ఇప్పటికే నేను అనుకుంటున్న ఒక 20% పంట నేలపాలైంది. కొన్ని మొలకలు వచ్చినాయి, కొన్ని రంగు పోయినాయి, కొన్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నారు, కొంత 900-1000 రూపాయలకు కూడా అమ్ముకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ దీన పరిస్థితిలో కౌలు రైతు మరింత సమస్యలు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకవైపు భూమి యజమానికి శిస్తు కట్టడమే కాకుండా ఇప్పుడు ఈ దానికి మూల్యం చెల్లించుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళని ఆదుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకాన్ని వదిలేస్తే బెటర్ అనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఇంకా ఆయన నువ్వు కొనవేంది అని అంటే నువ్వు కొనవేంది అని ఒక మొండివాదంతో వచ్చింది. వితండవాదము, మూర్ఖత్వం, మొండివాదంతో మనం ఏం మాట్లాడలేము, ఏం చేయలేము. వివరణలు ఇచ్చినా కూడా వివరణలు కూడా తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా మేముగా 2 ప్రభుత్వాలను మీరు పంట కొనడానికి పోరాడుకోకండి,
రైతుల కొరకు మీరు ఆలోచన చేయండి. రైతులు మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన బాధలు, మన కష్టాలు, మన పోరాటాలు, మన రాజకీయ అస్తిత్వాలు రైతుకు అవసరం లేదు ఈ సందర్భం. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా లేదు రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా మీరు సావధానంగా ఆలోచించాల్సిన ఒక విపత్కర పరిస్థితి ఈ రాష్ట్ర రైతుకు వచ్చింది. ఇది ఒక రకంగా తుఫాను బాధితులు ఎట్లనో ఇప్పుడు వడ్ల బాధితులు అట్లాగా మారిపోయిన పరిస్థితి. దీన్ని కూడా ఒక విపత్తుగా చూసి దీన్ని ఇమ్మీడియట్ గా రైతును ఆదుకోవడం తప్పితే ఇంక ఏది మనం వాళ్ళని కంటి తుడుపు చర్య ఏమి చేయలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము కల్లాల్లో కాంగ్రెస్ అన్నాము, వరి దీక్ష పెట్టినాము, ఇప్పుడు వాయిదా తీర్మానం పార్లమెంట్ లో ఇచ్చినాము. ఇవి సమస్యలకు పరిష్కారంగా కనిపించట్లేదు. సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం పంట కొనుగోలు. పంట కొనుగోలుకు కావలసిన విధి విధానాలు, వాటికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, వాటికి సంబంధించిన పరికరాల సమకూర్చడం, వాటి ఇమ్మీడియట్ గా కొనడం తప్పితే దీనికి కూడా ఇది స్వాంతన కాదు. కాబట్టి ఇలా ప్రభుత్వాలుగా ఆలోచించాలని మా విజ్ఞప్తి. సో చివరగా రోషయ్య గారు గతంలో తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వ్యవసాయానికి సంబంధించి ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండుకన్న చంద్రబాబు గారిని వ్యతిరేకించి రాజశేఖర రెడ్డి గారు పండుగ ఎట్లా చేయాలని ఉన్నప్పుడు రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండి తను చేసిన సహకారాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏండ్ల తరబడి మన జాతీయ వ్యవసాయాన్ని, రాష్ట్రీయ వ్యవసాయాన్ని కూడా పూర్తిగా మనం ఒక పదిలమైన స్థితికి తెచ్చుకున్నాం. ఇంకో ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల, ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం కుంటుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్య తెలంగాణకు వచ్చి పడ్డది ఎందుకు అని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి మనం ఒకటంటే వాళ్ళు ఒకటి అంటున్నారు. ప్రజలు, రైతులు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కష్టాలకు పరిష్కారాన్ని ప్రతిపక్షాలను లేదంటే ప్రభుత్వాలను మీరు నిలదీసే ఒక ఓపిక కూడా తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది సిచ్యువేషన్ నిజంగా కూడా ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాలి అనేటువంటిది కేంద్రం చెప్తా ఉంది. అంటే ఇంత ముందుకు చేసుకున్నటువంటి ఒప్పందంతో ఎఫ్సిఐతో కానీ కేంద్రంతో జరిపినటువంటి చర్చల విషయంలో కానీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనం చూస్తే దీంట్లో ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఇవ్వాలి అని కేంద్రమే చెప్తా ఉంది. మీ సీఎంకు చెప్పండి అనేటువంటిది టీఆర్ఎస్ ఎంపీలకు పీయూష్ గోయల్ గారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు. మరి ఆ విషయం పైన మాట్లాడకుండా ఈ సీజన్ వదిలేసి వచ్చేటువంటి సీజన్కి సంబంధించి పదే మాట్లాడడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో పూటకొక మాట మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు పూటకొక వేషం వేసేటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతుల విషయంలో ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు కొనాల్సినటువంటి వడ్లను కొనకుండా కేంద్రంకు ఒప్పందమైనటువంటి ఎఫ్సిఐతో ఒప్పందమైనటువంటిలో భాగంగా సప్లై చేయాల్సినటువంటి బాయిల్డ్ రైస్ కానీ రా రైస్ కానీ ఎంత సప్లై చేయాలనో అది చేయకుండా వచ్చేటువంటి సీజన్ గురించి మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఏం చెప్తారు మీరు? ఏం లేదు, బాధ్యత రాహిత్యమే మంచిగా రైతుల పట్ల, వ్యవసాయ విధానాల పట్ల, వ్యవసాయ రంగం పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యమే దానికి కాదు. కాబట్టి నిన్న కేశవరావు గారు రాజ్యసభలో పీయూష్ గోయల్ గారి యొక్క ఆన్సర్ కి మళ్ళీ కౌంటర్ గా మాట్లాడలేకపోయినారు. అవును, అంతకు ముందు బయట చెప్తా ఉన్నారు కదా, 5 లక్షల యొక్క టన్ను మా దగ్గర మెట్రిక్ టన్ను రెడీగా ఉన్నది, అవే కొనలేదు మాకు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ చెప్పింది మాకు చెప్పినారు. మరి నిన్న మాట్లాడచ్చు కదా, మా దగ్గర ఉన్నది ఎందుకు కొనుక్కోలేదని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పినారు. మీకు ఇంకా కావాలి, 17 లక్షల అగ్రిమెంట్ ప్రకారం మీరు సప్లై చేయడం చెప్తే ఆ మాట ఖండించి మరి మేము ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి కౌంటర్ గా అడగలేదు ఎందుకని. ఎందుకంటే అక్కడ వాస్తవంగా వాళ్ళ దగ్గర స్టాక్ లేదు, వాళ్ళు కొనుగోలు చేయలేదు. కాన్సిక్యూటివ్ ఇయర్స్ 3 years పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది, హౌస్ లో మాట్లాడింది. ఏది కూడా జవాబుదారీగా ఉండాల్సిందే. ప్రభుత్వం మాట్లాడితే ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడుతుంది, కానీ ప్రభుత్వం మాట్లాడితే అది రికార్డుకి ఎక్కి నిరంతరం పర్మనెంట్ గా రికార్డ్ లో ఉంటది. దాన్ని అబద్ధం చెప్పినట్టుగా ఉంటే అది నిజంగా కూడా తప్పిదం అవుతుంది. ప్రభుత్వం అభిశంసన కూడా జరుగుతుంది, హౌస్ కు తప్పుదారి పట్టించినట్టుగా. ఇక్కడ పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఒకటి చెప్తా ఉన్నారు, తక్కువ ఇస్తాం. ఒక 5 lakhs 10 lakhs అది కాదు, 30-35% ఆఫ్ అగ్రిమెంట్ అగ్రేడ్ ప్రోడక్ట్ మీరు ప్రొడ్యూస్ మొత్తం పంపలేకపోతున్నారు ఎవ్రీ ఇయర్. మరి ఇప్పుడేం జవాబు చెప్తారు? 5 లక్షలు చెప్పినారు కదా, 5 లక్షలు కాదు 17 లక్షలు తీసుకొని అంతేకాదు ఇంకేమైనా మిగిలి ఉంటే రైస్
ఇంకా మీ దగ్గర ఉంటే ధాన్యం ఉంటే దాన్ని రైట్ గా కన్వర్ట్ చేసి మా దగ్గర పంపండి. లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఆల్సో వి విల్ ప్రొక్యూర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. ఇంతకన్నా నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సఫాయి, కేంద్ర ప్రభుత్వం యొక్క క్లారిటీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకుంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటే తల దించుకోవాలని సిగ్గుతోని. కానీ వాళ్ళు మూర్ఖంగా మళ్ళీ అదే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు అని చెప్పి కేకే మాట్లాడుతుంటే, చదువుకున్న మనిషి లేకుంటే ఇంకేమైనా బుద్ధి మందలించిన మందిపోయిన అర్థం కావట్లేదు. జవాబు చెప్పాలిగా. హౌస్ లో ఎందుకు మాట్లాడు? బయటకు వచ్చిన తర్వాత నా జీవితంలో ఎటువంటి ప్రభుత్వాన్ని చూడలేని చెప్తా ఉన్నాను. ఇదా వారు మాట్లాడేది? జనాలు చూస్తున్నారు, టీవీలన్నీ మీలాంటి టీవీలన్నీ కూడా చూపిస్తా ఉంటే అర్థం చేసుకుంటున్నారు కదా. ఇవాళ రైతులు కూడా అనవసరంగా మమ్మల్ని తప్పుదారి పట్టించి ప్రోవోక్ చేసి ఇన్స్టిగేట్ చేసి నీ రాష్ట్రంలో ఒకే పంటను వేరే పంటకు ట్రైనింగ్ ఇవ్వకుండా కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఫలాలు కావచ్చు, ఫ్రూట్స్ లేకుంటే ఇంకేమైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో పండించడానికే రైతులు సిద్ధంగా ఉంటారు. ప్రొవైడెడ్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ వ్యవసాయం స్టేట్ కాబట్టి ఈ రాష్ట్ర రైతుల్ని ఒప్పించి కన్విన్స్ చేసి ధీమా ఇచ్చి వాళ్ళను ఆ క్రాప్ మరి డైవర్సిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తే రిజల్ట్ వస్తుంది. పదే ఈ యొక్క సీజన్ లో మధు గారు, ఈ సీజన్ కొద్దిగా రబీ సీజన్ లో యాసంగిలో వాళ్ళు ఓవర్ రేట్ చేంజ్ చేయకపోవచ్చు. దానికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం 1000-2000 కోట్ల నష్టాన్ని భరించి రైతులకు బోనస్ ఇచ్చి ఆ నూకలు వచ్చినా ప్రభుత్వం తీసుకొని ధైర్యం చెప్పాలి, సపోర్ట్ చేయాలి. దాని తర్వాత ఇంకొక 1 year ఉంటుంది. ఆ 1 year పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూసార పరీక్షల యొక్క నిధులు ఇప్పటికే డైవర్ట్ అయ్యి వేరే దానికి వాడుతున్నారు. ఇప్పటికైనా దేయి అని చెప్పి అడగండి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టు భూముల యొక్క మరి టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్ చేసి ఆ ప్రాంతంలో ఏ ఆల్టర్నేటివ్ పంట పండించవచ్చు అనే ఒక విధానం తయారు చేయండి. సైంటిస్ట్ ఉన్నారు, ప్రపంచానికే తలమానికమైనటువంటి సైంటిస్ట్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నారు. ఈ యొక్క సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్టర్నేటివ్ క్రాప్ పంటలు మొత్తం కూడా పండించడానికై వారు దిశా నిర్దేశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చిత్తశుద్ధి కావాలి. నేను 5,000 ఇస్తున్నారు, ఎకరానికి 6,000 ఇస్తున్నారు, నాకన్నా ఇంకెవరు ఆపద్బాధలో ఉంటారు రైతుకు అని చెప్పి నువ్వు 5,000 ఇచ్చి 5 లక్షలు నష్టం చేస్తావు, 50,000 ఎకరాలు నష్టం చేస్తావు. రైతులకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నీది లేదా? ప్రొక్యూర్మెంట్ బాధ్యత నీది కాదా? అబద్ధాలు చెప్పి అపాస్యపాలు ఎందుకు అవుతారు మీరు? నాకైతే వండర్ అనిపిస్తుంది. నిరంజన్ రెడ్డి గారు సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ, సోకాల్డ్ అగ్రికల్చర్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక మనిషి, ఆయన కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. అది నా డిపార్ట్మెంట్, నా ఫెయిల్యూర్ అయితే ముఖ్యమంత్రి గారు దయచేసి అర్థం చేసుకోండి. నా యొక్క ఫెయిల్యూర్ వేసి మంది ముందర నా పరువు పోతుంది అని చెప్పి వారు మాట్లాడే ధైర్యం ఉండాలి. కనీసం చెప్పకుండా డైరెక్ట్ గా ఆయన దగ్గర తన ముఖ్యమంత్రి దగ్గర తాను పోయేటువంటి పరిస్థితి ఉన్నదా? ఏదైనా చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రికి చెప్పే స్థితిలో ఉన్నారా? వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ సీఎం సేస్, హియర్ రెడీ టు పోయి ఆ కాళ్ళు ముక్కనికి తయారు, తల వచ్చేది తయారు, మెడ వచ్చేది తయారు. ఇది కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపేది. ఇది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం పట్ల వ్యవహరించేది. ఇది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్ర రైతుల్ని దగా చేసేటువంటి పద్ధతి కాదు. మీరు రియలైజ్ కాండి. మీరు ఇంతకుముందు చెప్పినారు, అంతకుముందు కూడా వేరే వాళ్ళు చెప్పినారు, పనిచేసి ప్రజల యొక్క ఆశీస్సు పొంది మళ్ళీ గెలవడం మేము కాదట్లేదు. మంచి పని చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. అరే మీరు కళ్ళ ముందర ద్రోహం చేస్తున్నారు. కేంద్రానికి తప్పుదారి పట్టించి ప్రజల్ని మోసం చేసే విషయాన్ని కేంద్రానికి చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటికన్నా పునరాలోచించండి. మీ తప్పు అయిందని చెప్పి క్షమాపణ చెప్పే రైతులకు కొనుగోలు ప్రారంభించండి. ఈ సీజన్ కదా, ఇంకో పంట వేసుకోవాలి కదా వాళ్ళకు. ఈ పంట అమ్మితే నాకు పైసలు అయితే ఆ పంటకు రాబోయే పంట కోసం ఖర్చు పెట్టుకుంటారు కదా. అవును, దాని గురించి ఆలోచించకుండా రోడ్ల మీద ధాన్యం చూడకుండా నిన్నగా ఇంకొక రైతు చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్న పురుగుల మందు తాగి. అసలు వాస్తవానికి మాట మారుస్తుంది వీళ్ళు. రైతుల విషయంలో, ధాన్యం విషయంలో కేంద్రం చెప్పినటువంటి అంశాలపైన ఇక్కడ మాట మారుస్తూ రోజుకొక మాట మాట్లాడుతుంది వీరు. ఒకటి ప్రధానంగా చూస్తే టీఆర్ఎస్ ఎంపీలు చేసినటువంటి ఆరోపణలకు
పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టమైనటువంటి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ పార్లమెంట్ వేదికగానే ఇచ్చినటువంటి పరిస్థితి ఓకే. కానీ టీఆర్ఎస్ పదే పదే ఒక ప్రయత్నం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులను సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇక్కడ రైతులను ఎలాగో మోసం చేస్తూ ఉంది. చేస్తూనే తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపిస్తూ ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏ విషయంలో వివక్ష చూపించింది? మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మెడికల్ కాలేజీలు ఇంతవరకు అలాట్ చేయలేదనేటువంటి విషయంలో ఆ విషయంలో కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అసలు ల్యాండ్ ఇంతవరకు కేటాయించలేదు, ఇక చూపించలేదు రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన ప్రతిపాదన పూర్తి స్థాయిలో డీటెయిల్గా పంపలేదు అనేటువంటి విషయం పైన కూడా వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశంలో ముఖ్యంగా రైతుల విషయంలో ధాన్యం విషయంలో తెలంగాణ పైన వివక్ష చూపిస్తూ ఉంది కేంద్రం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా తెలంగాణ పైన వివక్ష చూపించేటువంటి పరిస్థితి ఉందా? తెలంగాణపై ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించలేదు. వీళ్ళు ఇక్కడ నుంచి ప్రతిపాదనలు పంపకుండా, ఇచ్చిన మాట మీద నిలబడకుండా, ఎఫ్సిఐతో జరిగినటువంటి ఒప్పందాలను ఇక్కడ పూర్తి స్థాయిలో చెప్పకుండా కేంద్రం పైన నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవ్వాల్సినటువంటి 27కు సంబంధించినటువంటి లక్షల టన్నుల బియ్యాన్ని పంపించామని చెప్పండి, దాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు కూడా మీ సీఎంకు చెప్పండి అనేటువంటి టీఆర్ఎస్ ఎంపీలకు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ విషయం పైన వారు స్పందించట్లేదు అనేటువంటి విషయం పైన అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నిజంగా తెలంగాణ రాష్ట్రం పైన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తూ ఉందని వారు చెప్తా ఉన్నటువంటి మాటలకు సంబంధించి ఈ విషయం పైన ఏం చెప్తారు? నిజంగా వివక్ష చూపిస్తుందా? వివక్ష చూపిస్తే ఎక్కడ నిరూపణ ఉండాలి కదా, ఏ విషయంలో వివక్ష చూపిస్తుందని? ఇప్పుడు మధు గారు ఇంతకుముందు మీరు టచ్ చేసిన మెడికల్ కాలేజ్ దాని జవాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇచ్చిన. హౌస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ వారు రేజ్ చేసినారు, దానికి హౌస్ లోనే జవాబు వచ్చింది. మరి ఎందుకు ఖండించలేదు? మేము జవాబు ఇచ్చినాం. మా ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు విరివిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేశవ్యాప్తంగా 150 పైచిలకు కాలేజీలు ఇప్పటికే మేము ఇచ్చినాం. ఈ తెలంగాణలో కూడా ఇవ్వడానికి సిద్ధంగా ప్రొవైడెడ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ ల్యాండ్, రిక్వైర్డ్ ల్యాండ్. అది ఇవ్వలేకపోతున్నది, దాని మీద పట్టలేదు. ఈ రాష్ట్రం మీద పైపెచ్చు వివక్ష చూపుతున్నట్టు ఆరోపణ చేస్తాం. ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం, తెలంగాణ నుంచి ఎక్కువ మోతాదులో గల్ఫ్ దేశాలకు పోయేటట్టుగా ఆ సంఖ్య పెద్ద మొత్తంలో ఉండేది. ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో 14లో రాగానే కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మిగతా నాయకులందరూ కూడా 14 మంది ఎంపీని కావచ్చు, ప్రధానమంత్రి గారిని కావచ్చు ఈ రాష్ట్ర పరిధులు సముదాయించి విషయం చెప్పడం కారణంగా ఈ రాష్ట్రంలో ఇతోధికంగా ఫండ్స్ వస్తాం. ఆన్ పార్ విత్ పర్ క్యాపిటల్ రేషియో ఈ రాష్ట్రంలో ఎక్కువ హైవే లైన్ అన్ని కూడా ఇక్కడ నుంచి పోయినాయి. మీరు లెక్క తీయండి, హైవే మొత్తం శాంక్షన్ చేయడం లెక్క తీయండి. రైల్వే మొత్తం డబుల్ ట్రాకింగ్ కావచ్చు, లేకపోతే కొత్తగా ఎస్టిమేషన్ కోసం కావచ్చు, సర్వే కోసం కావచ్చు, లేదా ఇతరత్ర ఇంకేమైనా కానీ హౌసింగ్ సెక్టార్ లో కూడా చెప్పగానే 1,95,000 హౌసెస్ కి మంజూరు చేసింది. ఒక్క ఇళ్లను కట్టినట్టుగా మీరు కంప్లీషన్ సర్టిఫికేట్ కేంద్రానికి ఇచ్చినారా? ఇస్తే కంప్లీట్ అయినట్టు ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రంలో కేంద్రం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొత్తం కూడా ఈ రాష్ట్రంలో వచ్చి ఉండేది. కేంద్రం ద్వారా ఇచ్చినట్టుగా 8 లక్షల పైచలకు మరి ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఇక్కడ 8,000 కూడా ఎందుకు కాలేదు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి ఆ పంపించిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి మీ స్కీమ్ లో కన్వర్ట్ చేసుకొని మీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తామో అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇదంతా కూడా మీరు ఇప్పటికన్నా ఆలోచించండి, ఇప్పటికన్నా ఆలోచించండి, పరీక్షించుకోండి. మీరేం చెప్పినారు? మా దగ్గర లెటర్స్ ఉన్నాయి, మేమేం పంపించినాము, మీ దగ్గర లెటర్స్ ఉంటే రికార్డు ఉంటుంది. ఎక్కడ కూడా అబద్ధం ఆడితే తప్పులో చిక్కిపోతారు, ప్రజల ముందర దోచుకొని నిలవడాల్సి వస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఇకపోతే రైతుల గురించి ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికై సర్ప్లస్ ఫండ్, అడిషనల్ ఫండ్స్ ఇవ్వడానికై కేంద్రం సిద్ధంగా ఉన్నది. అడిషనల్ సపోర్ట్ చేస్తామని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్పినారు. ఎస్, వి ఎక్స్టెండ్ అవర్ అడిషనల్ సపోర్ట్ వాట్ ఎవర్ యూ రిక్వైర్ అని చెప్పి చెప్తాను. దానికి చర్చ లేదు, ఆ మంత్రులతో మాట్లాడారు.
ఆ విధానపరమైనటువంటి అంశాలు డిస్కషన్ కోసం మీరు టైం ఇయ్యరు. పార్లమెంట్ ముందర ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నా చేస్తారా మీరు? అనవసరంగా ₹1,00,00,000 మౌన మాట్లాడతారు. ఇండియా గేట్ దగ్గర పారవస్తాం, లేకుంటే కిషన్ రెడ్డి గారి ఇంట్లో వాడేస్తాం, లేకుంటే ఇంకో బీజేపీ నాంపల్లి ఆఫీస్ లో వాడేస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట? మీ గౌరవానికి మీకంటే గౌరవమే మీయం. మీకుండేటువంటి ముఖ్యమంత్రి పదవికి మేము గౌరవం ఇస్తూ గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇస్తూ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ మీ యొక్క మూర్ఖత్వపు ఆలోచన కారణంగా, మూర్ఖపు మాటల కారణంగా తెలంగాణ రాష్ట్ర యొక్క పరువు పోతా ఉన్నది, గౌరవం పోతా ఉన్నది. ఈ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇటువంటి ఒక మూర్ఖంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన అసలు స్వరూపం బయటపడుతున్నది. లోపల ఉన్నటువంటి ఒక అపరిచితుడు వల్గర్ భాష మాట్లాడేటువంటి మనం కూడా ఉచ్చరించకూడని ఒక వర్డ్స్ మీరు మాట్లాడి ప్రెస్ లో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి రాష్ట్ర ప్రజల యొక్క పరువు తీస్తారే. ఇప్పటికైనా ఆలోచించుకోండి. నేను మీరు కాకుండా, ముఖ్యమంత్రి కాకుండా మిగతా మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని చూసి, వారి యొక్క మాట తీరు చూసి, చేసే ద్రోహం చూసి మీరు డెమోక్రటిక్ పద్ధతిలో ఉండకుండా వారి యొక్క ఆలోచన, టీఆర్ఎస్ లో కూడా కొందరు మంచి ఆలోచన ఉండి ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డెమోక్రటిక్ పద్ధతిలో మీ యొక్క క్యాబినెట్ మీటింగ్ లో వేరే మంత్రులు మాట్లాడే పరిస్థితి ఉన్నదా? మాట్లాడితే తెల్లారు మినిస్ట్రీలో ఉంటారు. ఆయన ఈట రాజేందర్ గారికి చేస్తుంటే వీళ్ళందరూ చేసిన భయం ఈ యొక్క ముఖ్యమంత్రి యొక్క సర్కార్లో వాతావరణం ఉన్నది. కాబట్టి మీ ఇంటర్నల్ గా డిస్ప్యూట్, ఇంటర్నల్ పాలిటిక్స్ కాదు ఇక్కడ కావాల్సింది. రైతుల్ని ఆదుకోవాలి. ఉన్నటువంటి రోడ్ల మీద ఎక్కడ ఒక గింజ కూడా ఆరబోయడానికి అవకాశం లేకుండా రైతుల్ని ఆ యొక్క ధాన్యం కొనుగోలు మొత్తం కూడా ఫినిష్ అప్ చేయండి. అప్పుడే నిజమైన రైతు పక్షపాతిగా అనిపించబడతారు. లేకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో మీ ముఖ చిత్రం లేకుండా చేసేటువంటి పరిస్థితి. భవిష్యత్ తర్వాత మాట మధు గారు, ఇప్పుడు కనీసం ఇమ్మీడియట్ గా మీరు స్టెర్న్ యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా బయటికి వెళ్ళండి, రైతులు ఆదుకోండి. లాస్ అయినా పర్లేదు, మేము కొంటాం, మేమే ఇంకా గచ్చిబౌలి లాంటి స్టేడియంలో ఆడబోతాం చెప్పండి. రోడ్డు మొత్తం సరిపోకుంటే ఆ మాట మాట్లాడారు మీరు, ఆ ధైర్యం ఇయ్యారు మీరు. ఇప్పుడు రైతుల విషయం పట్టించుకోకుండా ఇప్పటికన్నా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయండి, తప్పును ఒప్పుకోండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. కేంద్రం పార్లమెంట్ లో చెప్పినటువంటి మాటలకు నిజంగా నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, మేము పంపిస్తున్నామని చెప్పి వీడియో లైవ్ పెట్టండి. మేము మెచ్చుకుంటాం. మీకు అబద్ధాలు చెప్పినట్టుగా కాదని నేను భావిస్తాం. మీరు నిజమే అనుకుంటాం. నిజంగా మీ దగ్గర 5 లక్షలు ఉండి ఉంటే మేము 17 లక్షలు సిద్ధంగా ఉన్నాం. ఇంకా సర్ప్లస్ అడిషనల్ గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చెప్తున్నామే. ఎందుకు కౌంటర్ గా మీరు మమ్మల్ని కారణం చేయలేకపోతా ఉన్నారు? మీరు మమ్మల్ని ప్రజలు పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ మీరు తప్పుదారి పట్టించారు, అబద్ధాలు చెప్పినారు. మీ దగ్గర స్టాక్ లేదు, కొనే దమ్ము లేదు, కొనాలన్న చిత్తశుద్ధి లేదు. కాబట్టి రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి ఈ విధంగా దాపురించింది. ఇప్పటికైనా ఆలోచించండి అని నేను కోరుతాను. ఎస్ సార్, నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అద్దంకి దయాకర్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు. ఈరోజు నిజంగా కూడా పీయూష్ గోయల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారో, అక్కడ ప్లక్కార్డులు పట్టుకొని ఏదైతే డ్రామా చేశారో, ఆ డ్రామాకి సంబంధించి ఆధార్తో సహా, లెక్కలతో సహా పీయూష్ గోయల్ చాలా గట్టి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ అంశానికి సంబంధించి ఇంకా మీ సీఎం ఇస్తానన్నటువంటి 17 లక్షల బాయిల్డ్ రైసే ఇంతవరకు ఇవ్వలేదు, మొదటగా అది ఇవ్వమని చెప్పండి. అది కాదు, ఇంకా మిగులు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా దాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఎప్పుడు తెలంగాణ విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు, తెలంగాణకు సహకరిస్తూ పోతా ఉంది కేంద్రం. ప్రతిసారి కూడా అడిగినప్పుడల్లా కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చిపోతాం. ఇప్పటికీ 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది చాలా స్పష్టంగా చేశారు, ఆధారాలతో సహా చూపించినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి వెర్షన్ బయటపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆధారాలని పీయూష్ గోయల్ గారు బయటపెట్టినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ చేస్తూ ఉన్నటువంటి డ్రామాకి సంబంధించి. ఎందుకంటే నిజంగా కూడా ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, పూటకొక మాట, పూటకొక వేషం వేస్తూ ఉంది రైతుల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయంపైన చాలా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది.
ఈ విషయంపైన ఇప్పటికేమో రోడ్లపైననేమో రైతుల కోసం ధర్నా అంటారు, పార్లమెంట్లో చేస్తూ ఉన్నటువంటి డ్రామాకి సంబంధించి ప్రజలన్నీ కూడా గమనిస్తానే ఉన్నారనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. నేను మధు మల్కేడికర్ సైనింగ్ ఆఫ్.